నిజామాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా సాగిపోతుంది. గృహ అవసరాల పేరిట ట్రాక్టర్ వే బిల్లులు తీసుకుని ఇసుకను డంపులుగా పోసి రాత్రి వేళల్లో లారీల్లో సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ దందా ఎక్కువగా భీమ్గల్, బడా భీమ్గల్ వాగుల నుంచి సాగుతోంది. ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని ఎంఆర్ఓ చెప్పినా కూడా ఎవరూ ఖాతరు చేయలేదు. అదే రోజు రాత్రి ఇసుకను లారీల్లో పంపించడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక ఎక్కడికి వెళ్తోంది, అక్కడ ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయనేది తనిఖీ చేయకుండా వదిలేస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇసుక వాడకంపై ప్రాథమిక విచారణ లేకుండా బిల్లులు జారీ చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. శాండ్ మాఫియాతో అధికారులు కుమ్మక్కవ్వటం వల్లే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధిక లోడ్, ఓవర్ స్పీడ్తో మైనర్లు లారీలు నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని వాహనాలను సీజ్ చేసిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసినట్లు తెలుస్తోంది.